ఇదిగోండి ఫ్రెండ్స్, నా బ్యాగ్ పోతుంది అక్కడ. ఒక్కొక్కరు వస్తున్నారా? అచ్చా, ఫ్యామిలీ లేకున్నా చిన్న పిల్లలు సోలో ట్రావెల్స్ కాదు, బస్సులు ఎక్కినట్టు ఎక్కుతున్నారు. మనకి ఎన్ని ఇయర్స్ పట్టిందారా? లిటరల్లీ 24 years తర్వాత ఎయిర్పోర్ట్. ఏజ్ ఎందుకు చెప్తారు? జనరేషన్ రా, జనరేషన్ 19 years అయ్యి ఉండవచ్చు. ఇదంతా లైన్, ఇది నార్మల్ చెక్ ఇన్కి. నాది డిజి యాత్ర అయింది, తిన్నది కాలేదు. ఎవరి వల్ల? నీ వల్లనే. నా వల్ల, ఎవరు అప్డేట్ చేయలే? నా వల్లనే ఫ్రెండ్స్, నేనే లింక్ చేయలేదు. ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోలేదు ఫ్రెండ్స్, ఇంకా నేను లింక్ చేయలే అంట. చూడండి ఎట్లా చూస్తా. చెప్పరా ఎందుకు అట్లా చూస్తున్నావా? నీ తప్ప నా తప్ప? అది లైన్లో నిల్చోవాల్సి వస్తుంది. ఏమన్నా కావాలారా? తీసుకో, పర్లేదు. వద్దా? నిజంగా డాలర్స్ ఏమైనా ఉన్నాయా? అక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. లాంచ్, అరే లాంచ్ యాక్సెస్ తీసుకుందాం. లాంచ్ తన క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. 1 రూపీకే లాంచ్. మనకి ఇంకా 2 అవర్స్ ఉంది. ఎన్ని అవర్స్? 2 hours. మంచిగా కూర్చుందాం లాంజ్లా, ఫ్రీగా. రాయల్ ఏంది ఒక స్టాల్ ఇక్కడ. రెంట్ 2 crores. లీజా? లీజ్ ఉండొచ్చు, ఎయిర్పోర్ట్ కదా. 1 crore ఇయర్కా మంత్లీకా? ఇయర్కి మంత్లీ 50 lakhs. 1 lakh అంటరా? ఓకే, 3 lakhs మంత్లీ. 3 lakhs. ఇక్కడ వాష్రూమ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ వాష్రూమ్స్ బాగున్నాయి. ఇందాక అసలు ఘోరంగా ఉండే బయట. ఇప్పుడు పోదాం అనుకుంటే వాష్రూమ్ వస్తలేదు. ఏమన్నారా? మినీసా ఉంది ఇక్కడ. అరే ఇట్లా పోదాం రా, ఇట్లా పోదాం. మనం నిల్చుంటే చాలు, అదే తీసుకోబోతుంది. ఏయో, అరే నార్మల్ మాల్స్లో ఉండదు కదరా ఇట్లా. దా, నువ్వు ముందుకు పోయినా వీడియోది. हेलो गाइस, व्हाट्सअप, कैसे हो? हेलो और वेलकम टू माय यूट्यूब ఛానల్ ఎన్ఎస్కే వ్లాగ్స్. ఇంటికాడ అయితే వ్లాగ్ స్టార్ట్ చేయలేదు. ఏమంటుంది? ఏమంటున్నావు? లేకుండా ఎందుకే దా. మీకు లాంచ్ యాక్సెస్ చూపిస్తా. ఇది ఎంత లైన్ ఉన్నారు తెలుసా? బయట కూడా అంత లేరు, ఇక్కడ అంత గణం ఉన్నారు. చూడు, ఫ్రీ అని చెప్తే చూడు కాలి ఎంతమంది వస్తారు. చూడు ఇంతమంది అక్కడ దాకా. ఏం చెప్పాలో అర్థమవుతలేదు ఫ్రెండ్స్. ఇక్కడ నాతోటి మొత్తం అన్యాయం జరుగుతుంది. ఇక్కడ మొత్తం వీసా, మాస్టర్ కార్డుల మీదనే వాళ్ళు ఫ్రీ లాంచెస్ ఇస్తుంటారు. రూపే కార్డ్, ఇండియన్ కార్డ్, రూపే కార్డ్ మీద ఇస్తలేరు. ఏం చేయ అసలు ఏం అర్థమవుతలేదు. మాకు వీసా కార్డు ఉంది. ఇందాక డీజీ యాత్ర ఎక్స్ట్రా లేచినాగా, ఇప్పుడు చూసిన లాంచెస్ నాకు ఉంది, నీకు లేదు. ఇక ఇన్స్టెంట్ కర్మ. అది ఏమంటారు, ఇట్లా బూమరాంగ్ వచ్చేసింది ఫ్రెండ్స్. అసలు రూపే మీద లాంచ్ యాక్సెస్ ఇవ్వకపోవడం ఏంది అసలు నాకు అర్థమవుతుంది. ఏం చెప్పాలి దీనికి? చెప్పు నువ్వు. రూపే కాదు, క్రెడిట్ కార్డ్, ఎడ్జ్ క్రెడిట్ కార్డ్ మ్యాన్. నేను కావాలనుకొని వద్దు అనుకుని నేను వీసా మాస్టర్ తీసుకున్నా. నేను రూపే మన ఇండియన్ది కాబట్టి నేను రూపే తీసుకున్నా. మరి ఇంత ఉంటుందని తెలియదు. పోనీ మన గేట్ ఏంది? 16.
పోనీ అక్కడనే కూర్చుందాం. Go to a gate. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం ఈసారి తీసుకొని. లాంజ్లో కూర్చోవాలని షో కొట్టాలని అనుకున్నా కానీ కొట్టలేకపోయినా. షో కొట్టాలి అనుకున్నావు కాబట్టి కొట్టలేకపోతున్నావు. చా దీనికోసం అని అప్పటికెళ్ళి వెతుకుతున్నా, దొరకలే, బయట కూడా లేకుండే. దీన్ని స్మార్ట్ ట్రాలీస్ మన హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లో ఉన్నాయి, చూపిస్తా దీని ఫీచర్స్. ఇంకో ఇది స్మార్ట్ ట్రాలీ అనమాట. ఇక్కడ నేను నా బోర్డింగ్ చెక్ చేశాను అనమాట. ఇది నా 16 నా గేటా. ఇక్కడ మనకి చాలా ఫీచర్స్ ఉన్నాయి. టచ్ స్క్రీన్ అనమాట. ఇంకో వాష్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ గేట్ ఇన్ఫర్మేషన్ అన్ని, అపోలో ఫార్మసీ, ఫుడ్ కోర్ట్స్, ఇది మన ఇక్కడ షోరూమ్స్ ఉన్నాయని, ఆల్మండ్ హౌస్, బాడీ షాప్, ఇంకా ఫాజిలా. ఇది షాపింగ్ అనమాట. ఇక్కడ అన్ని షాపింగ్స్ మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనం కొట్టినాం అనుకో, ఇది మన నావిగేషన్ చూపిస్తుంది. సపోజ్ ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ నుంచి ఇది ఇక్కడ ఉంది, వేరేది చూపిస్తాం. వేరేది ఇది కొక్కోవే. ఓకే, ఇదేమో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది, మనం ఇప్పుడు 3rd ఫ్లోర్లో ఉన్నాము. స్మార్ట్, ఇక్కడ మనం సెర్చ్ చేయవచ్చు షాపింగ్ కేటగిరీస్. ఇది మన ఫుడ్. హౌ ఇస్ ఇట్? కింద ఒక బ్యాగ్ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఒక చిన్న బ్యాగ్. పిల్లల్ని అయితే కూర్చోబెట్టదు ఇక్కడ. యూజువల్గా మనం చేస్తాం, అది చెప్పక్కర్లేదు. వాళ్ళు వద్దన్న చేస్తాం. ఇంకా ఇక్కడికి వెళ్ళి మనం లాగౌట్ కూడా చేయవచ్చు. లాగౌట్. ఫ్లైట్ అయితే రాలేదు, ఇంకా 1 hour టు గో. అదే అనుకుంటా ఎయిర్ ఇండియా మనదే అనుకుంటుంది, వస్తుంది ఇప్పుడు. లాంచ్ యాక్సెస్ అయితే దొరకలేదు. ఏమో అబ్బా, రూపాయికి లేదు. నేను యాక్చువల్గా రూపాయి ఇండియన్ది కాబట్టి అని తీసుకున్నా. యాక్చువల్గా వీసా మాస్టర్ మీదకి అయితే లాంచ్ యాక్సెస్ ఉన్నాయి, రూపాయి మీద లేవన్నాడు. ఏమో నా కార్డు మీద ఉన్నాయో లేవో తెలియదు, కానీ నా కార్డు మీద లేదైతే చెప్పిండు. నాకు ఇష్టపడైతే ఉందని అయితే చెప్పిండు. ఇక్కడ వీళ్ళకి చూపిస్తలేదు అనమాట. ఓకే, నేను ఇంత కేడీ కొత్తున్నా చెప్పలేదు కదా, సర్ప్రైజ్ కొంచెం సర్ప్రైజ్ మెయింటైన్ చేద్దాం. ఇందాక దాని మీద చూసారు కదా, దాని మీద బెంగళూరు కాదు పోయేది నేను. యాక్చువల్గా అక్కడ బెంగళూరు చూపించింది. आपकी लाइफ जैकेट आपको है। यदि आपातकाल में सामान को पानी पर उतरना पड़े तो इस लाइफ जैकेट को इस तरह पहने और पट्टी अपनी कमर पर कस के बांध लें। इसे फुलाने के लिए इस लाल टैग को मजबूती से खींचें। आपसे निवेदन है कि निकासी द्वार तक पहुंचने से पहले अपनी लाइफ जैकेट को ना फुलाएं, क्योंकि इससे विमान से निकलने की बाधा आ सकती है। यदि आप मुंह से निकास द्वार से बाहर निकलते हैं तो लाइफ जैकेट ऑटो जॉब కూడా వచ్చింది. అదైతే తిన్న తర్వాత చెప్తా. ఫైనల్లీ రీచ్, మంచి రూమ్ దొరికింది. దీన్ని కూడా టూర్ తీస్తా. ఓకే, తిన్నాక కలుస్తా. బాయ్.